హైదరాబాద్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. పోరాటం చేశారో వాళ్ళందరికీ మనం ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వాళ్ళు అవుతాం. అప్పుడే ఈ రాష్ట్రం తెచ్చుకున్న దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తూ పనిచేస్తూ ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ, ఈ ప్రభుత్వం ఇటు వ్యవసాయ రంగాన్ని, అట్లాగే ఇటు పారిశ్రామిక రంగాన్ని, అట్లాగే యువతనికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం తీసుకొని ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఈ జరిగే ప్రక్రియలో సరే రకరకాల ఇది అభివృద్ధి జరగకూడదని ఆశించేటువంటి కొద్దిమంది చేసే ప్రయత్నాలు కూడా ఉంటాయి. వాటన్నిటితో మనం అత్యంత జాగ్రత్తతో ముందుకు పోతూ ఈ రాష్ట్ర అభివృద్ధే మన లక్ష్యంగా, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలి, చదువుకున్న ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు రావాలి, తద్వారా ఆ కుటుంబం ఎదగాలి, ఆ కుటుంబం ఎదుగుదలతో ఈ రాష్ట్రం ఎదగాలి, ఈ రాష్ట్రం అంతిమంగా దేశంతో ప్రపంచంతో పోటీ పడాలనేదే మా అందరి ఆలోచన. ఆ ఆలోచనకి అడుగులు ముందుకు వేస్తూ ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఈరోజు ఉద్యోగ అవకాశాలు పొందేటువంటి సోదరిమణులందరికీ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున, అట్లాగే మీ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఆ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి గారు, లేదా మిగతా నాయకులు చామల కిరణ్ గారు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులంతా కూడా మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజెప్పమని చెప్పి నాకు మరీ చెప్పారు. మీ అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను. నేను అందరికీ ముఖ్యమంత్రి గారి తరఫున, ఈ రాష్ట్ర కేబినెట్ తరఫున, మీ మంత్రుల తరఫున, మీ శాసనసభ్యులందరి తరఫున మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ, మీరు జీవితాల్లో బాగా ఎదగాలని, మీ కుటుంబాలు సస్యశ్యామలంగా ఉండాలని, తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు సేవలు రాబోయే 30 సంవత్సరాలు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఎలా కొత్త వెలుగులు నింపుతోందో, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత కూడా చదువుకొని ఇంకా పైకి రావాలని, మన రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడాలని సందేశం అందించిన ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలతో ఇప్పుడు ముఖ్య అతిథి డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా కొందరికి లాంఛనంగా నియామక పత్రాలు ఈ వేదికపైన ఇవ్వబడతాయి. మిగతా వాళ్లకు మీ స్టాల్స్లో తీసుకొని రిక్వెస్ట్ చేస్తూ, ఇప్పుడు జెన్కో ట్రైనీ జూనియర్ అసిస్టెంట్ పతులోతు చంద్రనాయక్, నేను ఇప్పుడు 5 పేర్లు చదువుతాను, వేదిక దగ్గర రండి. పతులోతు చంద్రనాయక్, జూనియర్ ప్లాంట్ అటెండెంట్ సురేష్ కుమార్, ఆఫీస్ సబార్డినేట్ నాగమణి, హౌస్ కీపర్ హనుమ అండ్ దుర్గా, ఈ 6 రావాలండి. మీ పేరు? పతులోతు చంద్రనాయక్ సన్ ఆఫ్ రతియా, ట్రైనీ జూనియర్ అసిస్టెంట్ టీజీ జెన్కో. తర్వాత మేరావత్ సురేష్ కుమార్ సన్ ఆఫ్ హీరా, చంద్రనాయక్ అదృష్టం చూడండి, ఉద్యోగాలకు చొచ్చులే సన్మానం చేసుకుంటున్నాడు. అది డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా. సో ఎంత బాధ్యతాయుతంగా ఇంకా పనిచేసి తెలంగాణ ప్రజా సేవలో, రాష్ట్ర సేవలో పునీతులు కావాలని ఆశిస్తోంది. అటునుంచి వెళ్ళమ్మా, అటువైపు నుంచి వెళ్ళు. తర్వాత మేరావత్ సురేష్ కుమార్ సన్ ఆఫ్ హీరా, జూనియర్ ప్లాంట్ అటెండెంట్. ఆ తర్వాత నాగమణి గారు, హనుమ గారు, దుర్గ గారు, ముగ్గురు. ఆఫీస్ సబార్డినేట్గా బాధ్యత నిర్వహించబోతున్న తల్లి శ్రీమతి రూపావత్ నాగమణి, డాటర్ ఆఫ్ చందు. తర్వాత ఐ రిక్వెస్ట్ డిఏఓస్ టు బి రెడీ. సుగుణాకర్, సాయి శ్రీకాంత్, మౌనికా రెడ్డి, అజయ్ కుమార్ రెడ్డి, బాంధవి
వేదిక దగ్గర రావాలండి. ఈ 5 1 2 3 4 5 5 మాత్రమే. సుగుణాకర్, సాయి శ్రీకాంత్, మౌనికారెడ్డి, అజయ్ కుమార్ రెడ్డి అండ్ బాంధవి. ఇప్పుడు గుగులోతు దుర్గ గారు. హనుమ దుర్గ ఉండమ్మా. హనుమ తర్వాత జూనియర్ అసిస్టెంట్స్, జూనియర్ ప్లాంట్ అటెండెంట్స్, ఆఫీస్ సబార్డినేట్స్, హౌస్ కీపర్స్. తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ గుగులోతు దుర్గా, డాక్టర్ ఆఫ్ సూర్య. Now I request Honorable Deputy CM గారి చేతుల మీదుగా DAOs అమీర్ శెట్టి సుగుణాకర్, మంది TGPSC ద్వారా ఇంజనీరింగ్ విభాగాలు చేపట్టిన పనులు, బిల్లులు, బాధ్యత ఈ రోజు నుంచి వాళ్ళు తెలంగాణ ప్రజాసేవలోకి వస్తున్నారు ఉద్యోగులుగా. అమీర్ శెట్టి సుగుణాకర్ తర్వాత ప్రభుత్వ వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తారు నిబద్ధతతో. సుగుణాకర్ తర్వాత సాయి శ్రీకాంత్, చతుర్వేదుల సాయి శ్రీకాంత్.